మనసు పెట్టి మరి కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని మనం తెలియపరుచుకున్నాం. మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి ఇష్టమైనటువంటి ప్రవర్తన ఒకటి, దేవుడికి ఇష్టం లేనటువంటి ప్రవర్తన ఒకటి. ఈ రెండు ప్రవర్తనలలో దేవుడికి ఇష్టమైనటువంటి ప్రవర్తన మనలో ఉండాలి తప్ప దేవుడికి ఇష్టం లేని ప్రవర్తన మనలో ఉండకూడదు. దాని గురించి కొద్ది నిమిషాలే నేను మాట్లాడతాను ఈరోజు. ప్రార్థన దేవుడు చేయాలి. ప్రార్థన దేవుడికి చేయాలి. ప్రార్థన దేవుడికి చేసేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. నీ హృదయంలో పాపం ఉండకూడదు అంటున్నాడు. నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయకూడదు అంటున్నాడు. నీ హృదయంలో కానీ నీలో కానీ పాపం ఉంటే మాత్రం నువ్వు చేసే ప్రార్థన నేను ఆలకించను అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు చేసేటటువంటి ప్రార్థన నేను ఆలకించను. ముందు జరగండి తల్లి, ముందు జరగండి, ఇరుగ్గా కూర్చోబాగండి. మీరు చేసేటటువంటి ప్రార్థన నేను ఆలకించను అని చెప్తున్నాడు. దేవుడు కూడా ప్రార్థన చేయమనే చెప్పాడు, చేయొద్దని చెప్పలేదు. యేసుప్రభు వారు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ప్రార్థన చేయొద్దని చెప్పలేదు, ప్రార్థన చేయమనే చెప్పారు. అయితే ప్రార్థన చేయాలంటే మనలో ఉండకూడని కూడా ఆయనే చెప్పాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, మంచిది, వెరీ గుడ్, మంచి లక్షణమే, కానీ నీలో కొన్ని లక్షణాలు ఉండకూడదని చెప్పాడు. అలా ఉంటే నీ ప్రార్థన నేను అంగీకరించనని చెప్తాడండి. మనం ఈరోజు దాని గురించి చెప్పుకొని మనం ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు, సంఘంగా కూడుకున్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుడి దగ్గర మనం ప్రతిది కూడా ఒప్పుకోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన విధానము, దేవుడికి వ్యతిరేకంగా నడిచిన ప్రతిది కూడా ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవటం కాదు ముఖ్యం, ఒప్పుకోవటం ఒకటే కాదు, దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టే స్వభావం కలిగి ఉండాలి మనం. అలా ఒప్పుకొని విడిచిపెడితే నీకు అవసరమైనది ఏంటో నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు వింటాడు. ఇది మనందరం గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, బైబిల్లో కూడా దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు. చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేనిని గూర్చి చింతింపుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు ఈ మాట? పరిశుద్ధుల్ని, యథార్థవంతుల్ని, క్రైస్తవుల్ని, దేవుడి చిత్త ప్రకారం చేసేవారిని, హృదయంలో పాపము లేకుండా ఉన్నవారిని, దేవుడి చిత్తం ప్రతిరోజు తన జీవితంలో నెరవేరుస్తున్న వారిని అంటున్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీరు మీ తండ్రి అనే దేవుడికి ప్రార్థన విన్నపములు దేవునికి తెలియజేయండి, ప్రార్థన చేయండి అంటున్నాడు. చూసారా? చేయండి, ప్రార్థన చేయండి. మొదటి దశలోనిక పత్రిక కూడా చూద్దాం. మొదటి దశలోని పత్రిక 5:15 వచనం కూడా మనం చూద్దాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించ నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. చూసారేమన్నాడు? ఫస్ట్ మాట చూడండి, ఏమన్నాడు? మాట ఏమన్నాడు? ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకోండి. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఎవడైనాను కీడుకు ప్రతి కీడు ఎవడికని చేయకూడదు. అంటే మనకి ఎవరైనా కీడు చేశారనుకో ఏం చేయాలి? మనం ప్రతి కీడు చేయకుండా ఉండాలి. అలా చేయకుండా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ఇక అదేవిధంగా నీ శత్రువుని ప్రేమించమని ప్రభు చెప్పాడుగా. నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టమంటాడు. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపు అంటాడు. నీ సహోదరుడు మరి ఎన్ని మార్లు క్షమించాలని యేసుప్రభుని అడిగితే ఏమంటాడు? 70 ఏళ్ల మట్టుకు క్షమించే హృదయం. నీ ఎడల తప్పు చేశాడు అనుకో,
క్షమించే హృదయం కలిగి నీ సహోదరుడు క్షమించే హృదయం కలిగి ఉండు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమంటున్నాడు. ఇక కోపం ఉండకూడదు, కోపం విరిగిపోవాలి, పగ విరిగిపోవాలి, కక్షలు విరిగిపోవాలి, దౌర్జన్యం విరిగిపోవాలి, మోసం విరిగిపోవాలి. మొత్తానికి మనలో ఉన్నటువంటి దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలన్నీ విరిగిపోవాలి. అలా విరిగిపోయి ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగగా ప్రార్థన చేయుడి. చూసారా, ఎడతెగగా ప్రార్థన చేయమంటున్నాడు. మనం కూడా చేస్తాం, నేను చేస్తానండి. ఉదయాన్నే లెగిసిన తర్వాత ప్రార్థన, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని పరిశీలించి ప్రార్థన, సాయంత్రం మరి వాక్యాన్ని పరిశీలించి ప్రార్థన నేను ఎడతెగక మేము ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేయకుండా అసలు ఉండకూడదు, ప్రార్థన చేయాలి. కానీ ఆయన ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తూ చేయాలి. అది అర్థమవుతుందా? ఆయనకి ఇష్టమైన కార్యం మనం ఎల్లప్పుడూ చేస్తూ చేయాలి ప్రార్థన. ప్రభు ప్రార్థన చేయమని చెప్పాడు. దానియేలు గారు చేశాడు. దానియేలు గారు చేయలేదా? చేశాడు. ఎలా చేశాడు? దేవుడికి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేస్తూ చేశాడు. ఏలియా గారు చేశారు. దేవుడికి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేస్తూ చేశాడు. పౌలు గారు చేశాడు. దేవుడికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తూ చేశాడు. అంతేనా కాదా? దేవుడికి ఇష్టమైన పనులు, దేవుడికి చిత్తము నెరవేరుస్తూ ఎల్లప్పుడూ చేశారు. అలాగే యేసుప్రభు వారు తండ్రి అని దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడి చిత్తం నెరవేరుస్తూ దేవుడికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తూ మరి దేవుడు చిత్తం నెరవేర్చాడు, ప్రార్థన చేశాడు యేసుప్రభు వారు. ఒలివ కొండకు వెళ్ళాడు, ఏకాంతంగా ఆ కొండ మీద ప్రార్థన చేశాడు యేసుప్రభు. చెయ్యొద్దని దేవుడు ఎక్కడ చెప్తలేదు, చెయ్యొద్దని ఎవరు చెప్పరు, మనం చేయమనే మనకు అందరికీ దేవుడు చెబుతున్నాడు. అయితే చేసేటప్పుడు దేవుడు ఉగ్రత మన మీదకి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేంటయ్యా, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తే దేవుడికి ఉగ్రత మన మీదకి ఎందుకు వచ్చింది, మంచే కదా అని మనం అనుకోవచ్చు. మంచే, కానీ ఏమన్నాడు? సహోదరుని క్షమించే మనసు, కీడుకు ప్రతి కీడు ఎవరికని చేయకుండా, పాపములు హృదయములు లక్ష్య పెట్టకుండా యథార్థమైన హృదయంతో ఉండి ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యి. ఈ మాట బైబిల్లో ఉందా? నేను అంటున్నానా? బైబిల్లో ఉంది. కాబట్టి మనందరం కూడా అలా చేద్దాం. ఒకవేళ పాపం ఉంటే ఆలోచించండి, ధర్మంగా ఆలోచించండి. ఇప్పుడు పాపం మన హృదయంలో ఉందనుకోండి, పాపం దేవుడికి ఇష్టమా? పాపం ఉంటే దేవుడికి ఇష్టమా చెప్పండి? ఇష్టపడడుగా ఆయన. పాపం ఉంటే ఇష్టపడకుండా నువ్వు అడిగినప్పుడు నేను నీకేం చేయను అని కూడా బైబిల్లో అంటున్నాడండి. కొన్ని మాటలు చూద్దాం, బైబిల్లో నుంచి చూద్దాం. ఎందుకంటే మనం ఇక మరి ఎడతెగక ప్రార్థన ఎలా చేయాలో మీకు మరి ఈరోజు చెప్తాను. ఇక డైలీ కంటిన్యూషన్గా మన ప్రార్థన, సంఘంగా కూడుకున్నప్పుడు ప్రార్థన, మరి ఇంటికాడ ఉన్నప్పుడు ఏకాగ్రతంగా ప్రార్థన ఎలా చేయాలో ఈరోజు మీకు చెప్తాను. మనందరం అలాగే చేయాలి. ఇప్పుడు యెషయా గ్రంథము 59 మొదటి వచనం నుంచి చూడండి. బైబిల్ అందరూ చదువుతాం ప్రియమైనటువంటి బిడ్డలారా. ఆయన కీడు చేసే వారికి మేలు చేస్తూ పాపానికి దూరంగా ఉంటూ పవిత్ర హృదయులై మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథము 59 అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. మనస్సులో హృదయంలో ఏమండకూడదు చెప్తున్నాడు. జాగ్రత్తగా చూద్దాం. 59 వచ్చిన జాగ్రత్తగా వినాలి. ఆనాడు ఇశ్రాయేలీలు దేవుడికి మొరపెడుతున్నారు, దేవుడు ప్రార్థిస్తున్నారు. ఎలా ప్రార్థిస్తున్నారు, ఎలా మొరపెడుతున్నారు అన్నది ప్రశ్న. ఎలా మొరపెడుతున్నారంటే దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు. ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళ అందే కానీ నేను తప్ప మీకు నేనే దేవుడు అని చెప్తాడండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే సముద్రం దాటినాక ఏం చేశారు? ఒక దూడను చేసుకొని, ఈ దూడే మమ్మల్ని సముద్రాన్ని దాటిచ్చింది, ఐగుప్తులో 10 తెగుళ్ళు చేసింది ఈ దూడే మాకని చెప్పి దేవుడిని మర్చిపోయి, దేవుడి ఆజ్ఞలను పోయి దూడను చేసి ఆ ముందు గంతులు వేస్తున్నారు. అప్పుడు పాపం చేశారు వాళ్ళు. పాపం చేస్తే దేవుడు ఉగ్రత ఇళ్ళ మీదకి వచ్చింది. అంటే దేవుడి మాటను ధిక్కరించి వాళ్ళు పాపం చేసినందుకు ఇశ్రాయేలు మీదకి దేవుడు ఉగ్రత వచ్చింది.
అలాగే అనువనువున అరణ్యంలో వాళ్ళు పాపం చేస్తూనే వచ్చారు. రొంపాయం అనేటటువంటి ఒక నక్షత్రంను మోసుకుంటూ వచ్చారు. ఆ నక్షత్రాన్ని మోసుకుంటూ వచ్చారు, దాన్ని ఆరాధిస్తూ వచ్చారు. ఏది 40 సంవత్సరాలు నేను తప్ప మీకు ఎవరు, నేనే దేవుడిని అని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఆ దేవుడిని ఆరాధించకుండా, ఆ దేవుడిని మహిమపరచకుండా, ఆయన చేసిన సూచక్రియలు అన్నీ చూసి కూడా వ్యతిరేకించి 40 సంవత్సరాలు పూర్తిగా ఆయన వ్యతిరేకిస్తారు. ఇక అప్పటి నుంచి కానాను దేశము చేరినంత వరకు కూడా వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకిస్తూనే వచ్చారు. దేవుడిని పట్టుకోలేదు, దేవుడి ఆజ్ఞలను పట్టించుకోలేదు. వాళ్ళని చెరకు పంపిస్తాడు, బబులోని చెరకు పంపిస్తాడు, మరలా విడిపించుకొస్తాడు, మరలా ఇస్తారు, మరలా మాది పార్శిక చెరకు పంపిస్తాడు, మరలా తీసుకొస్తాడు, మరలా వ్యతిరేకిస్తారు, గ్రీకు సామ్రాజ్యానికి ఇస్తాడు, తీసుకొస్తా మళ్ళీ ఇస్తారు, మళ్ళీ రోమరాజ్యానికి అప్పాడు, బానిసత్వం అప్పగిస్తాడు, చేసినప్పుడల్లా అప్పగిస్తాడు. ఇలాగా వాళ్ళని అప్పగించాడు. అయినా కానీ బుద్ధి వచ్చిందని వాళ్ళకి అప్పగించిన వాళ్ళకి అసలు తెలుసుకోలేదు. పూర్తిగా దేవుడికి వ్యతిరేకంగా ఉండి మొరపెడుతున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ చూడండి ఒకసారి. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందమ కాలేదు. మీ దోషములు ఏమన్నాడు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇశ్రాయేలీయుల దోషములు వారికిని వారి యొక్క దేవుడికిని అడ్డముగా వచ్చేసాయి. మీ పాపములు అంటే నా మాట వినకపోవటమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం కొత్త మరణం. ఇశ్రాయేలీయులు వినలేదు, వినకుండా అతిక్రమించి మరి దేవుడికి మొరపెడుతున్నారు. అతిక్రమించి దేవుడు చెప్పింది ఏది వినకుండా దేవుడికి ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింప నేరక ఉండినట్లు నా చెయ్యేం కొరచ కాలేదు, మీరు ఒక విషయాన్ని గమనించాలి అని అంటూ ఏమంటున్నాడంటే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చేసాయి, నా తప్పేం లేదు అంటున్నాడు. నేనేం మీ పట్ల తప్పు చేయట్లేదు అయ్యా, మీ దోషాలే ఒక రాతి వలె మీరు కింద ప్రార్థన చేస్తూ మధ్య బాగా గోడ కట్టేసింది. ఇవి చాలు ప్రార్థన అతిక్రమాలను గోడ కిందకు వస్తున్నాయి. నువ్వేమనుకుంటున్నావు, నేనేమనుకుంటున్నాను, అబ్బా నేను బాగా రోజు ప్రార్థిస్తున్నానని నేను అనుకుంటున్నాను. కానీ నాలో అతిక్రమం ఉంటే, నాలో పాపం ఉంటే, దేవుడికి వ్యతిరేకంగా నేను బ్రతికితే నా అతిక్రమాలనే గోడ ఏడుంది, నా నెత్తి మీదే ఉంది. అది నేను చేసినటువంటి ప్రార్థనలు వెళ్ళి ఆ గోడకు తగిలి కింద పడుతున్నాయి అంట. మరి ఎక్కడికి వెళ్తలేదు అవి, దేవుడి దగ్గరికి వెళ్తలేదు. నా దగ్గరికి వస్తే, నీ మొర నా దగ్గరికి వస్తేనే కదా నేను నీకు సహాయం చేయటానికి, నీ మొర నా దగ్గరికి వస్తేనే కదా, వినపడితేనే కదా నేను నీకు సహాయం చేయటానికి. లేదు, అతిక్రమాలకు తగులుతూ నీ యొక్క పాపాలు, అతిక్రమమైన గోడకు తగులుతూ నీ యొక్క పాపాలు నా దగ్గరికి రావట్లేదు అంటున్నాడు. విననేరక ఉండినట్లు నా చెవు మందం కాలేదు, రక్షింప నేరక ఉండినట్లు నా చేతులు కూర్చ కాలేదు. మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక. చూసారండి, మీ పాపములు మీ దేవుడికి అడ్డంగా వచ్చాయి, ఆయన ముఖానికి మిమ్మల్ని మరుగుపరిచాయి. కనుక ఏమన్నాడు, ఆయన ఆలకింపక ఉన్నాడు. ఇది నిజమేనా? ఈ మాట నమ్ముదామా? ఈ మాట నమ్ముదాం. ఇది కాదని 1,00,000 మంది చెబితే దేవుడి దృష్టిలో పడతారు. ఇది నిజమే, నీ దోషములు ఆయన ముఖమును మరుగు చేసినాయి కాబట్టి ముందు వాటిని నీలో ఎరగదీసేసుకోమంటున్నాడు. నీ హృదయంలో నుంచి వాటిని బయటికి పారవేసేయి, హృదయంలో వాక్యాన్ని పెట్టుకో, మంచి మనస్సు కలిగి దేవుడికి ప్రార్థన చేయు, నేను చక్కగా వింటానన్నాడండి. ఇర్మియా గ్రంథము 5:25 కూడా ఏమన్నాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 5:25 వచనం. మనందరము ప్రతిదినము ప్రతిరోజు దేవుడికి ఎడతెగగా ప్రార్థన చేయాలి. కానీ హృదయంలో పాపం లక్ష్యం పెడితే మాత్రం ఇదిగో నేను వినను తండ్రి అంటున్నమాట, దేవుడు అంటున్నమాట. అప్పుడు నీ ప్రార్థన ఏమైపోయింది? ఇప్పుడు మనం పాపాలు మానకుండా చేస్తున్నాం అనుకో, ప్రార్థన ఏమైపోయింది? వ్యర్థమైతే కాదా?
వ్యర్థమైతే కాదా? ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక డబ్బా మంచినీళ్ళు తాగుతావు నువ్వు, నోట్లో పోసుకుంటే ఏమైద్ది? నోట్లో పోసుకుంటే నీ దాహం తీరుద్ది. అదే నోరు పక్కన పోసుకుంటే గొంతులోకి వెళ్తే నోట్లోకి వెళ్ళవా? నీళ్ళన్నీ కింద పడతాయి. అట్టుండిద్ది. పాపం, హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోద్ది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మేలు కూడా కలగదు అంటున్నాడు చూడండి ఒకసారి. మేలు కూడా ఇర్మియా గ్రంథం 5:25 వచ్చింది. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండునట్లు మీ పాపములే కారణము. ఏమన్నాడు? మేలు కలగాలన్నా హృదయంలో పాపం ఉండకూడదు. దేవుడు ప్రార్థన వినాలన్నా హృదయంలో పాపము ఉండకూడదు. ఆయన రక్షించాలన్నా హృదయంలో పాపం ఉండకూడదు. ఆయన వినాలన్నా హృదయంలో పాపం ఉండకూడదు. నీకు మేలు జరగాలన్నా హృదయంలో పాపం ఉండకూడదు. ఇది సాక్షాత్తు సర్వేశ్వరుడు చెప్తున్నటువంటి మాట, నా మాట నీ మాట కాదు. ఇది సృష్టికర్త చెబుతున్నటువంటి మాట, సృష్టిని కలిగించినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట, నా మాట నీ మాట కాదు. ఇది అందరూ, ప్రపంచంలో అందరూ నమ్మి తీరాల్సింది ఈ మాట. తదుపరి 2 సమూయేలు గ్రంథంలో ఒక అతను ఉన్నాడండి. ఆయనే మనందరికీ తెలుసు, సుపరిచితము. ఆయనే దావీదు రాజు. ఈయన మరి బత్షెబా విషయం పాపమైనప్పుడు, మరి పాపం నాలోకి వచ్చి మరి చేసేవు నువ్వు పాపం అని చెప్పినప్పుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని విడిచిపెడతాడు, ప్రాణాన్ని కాపాడతాడు. తదుపరి ఈ బత్షెబాకి అతనికి పిల్లోడు పుడతాడు. పిల్లోడు పుట్టినందుకు ఆయన ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఆ పిల్లోడు జబ్బుని పడతాడండి. ఇటువంటి బిడ్డ కోసం ఉపవాసం ప్రార్థిస్తాడు. ఎవరు? దావీదు. చూడండి ఒకసారి ఆ మాట. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16-17 వచనాలు. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి, ఏమండి, రాత్రి అంతా కూడా ఎట్లా ఉన్నాడు? బిడ్డ కొరకు పెట్టిన దేవుడు జబ్బును పడ్డాడు, మంచంలో ఉన్నాడు, కొట్టుకుమిట్టులాడుతున్నాడు. ఇక రాత్రి అంతా కూడా భోజనం మానేశాడు. ఇక భోజనం మానేసి రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డ కొరకు దేవుడిని బతిమలాడుకున్నాడంట. ఎవరు? దావీదుడికి ఏమన్నాడు? దావీదుని నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. అలాంటి దావీదు రాత్రి అంతా అయ్యా 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 అని దేవుడికి మొక్కుకుంటున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. ఏం చేసి చూడండి. 18వ వచనం. 7వ దినమున, ఏమండి, 7 దినాలు అదే ప్రకారం ఉన్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తుంటే 7వ దినాన బిడ్డ చనిపోయిందండి. ఎందుకండి? నా ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు, ఇష్టానుసారుడైన మనుషుడు ఉపవాసం ఉండి రాత్రి మగుళ్ళు భోజనం లేక నీళ్లు లేక రాత్రి మగుళ్ళు ప్రార్థన చేస్తే, తండ్రి ఎందుకు నువ్వు బిడ్డను చంపేసావు? ఎందుకు నువ్వు ఆ బిడ్డను మొత్తావు? ఇష్టానుసారుడైన మనుషుడి యొక్క ప్రార్థనను వినలేదు అని మనం అడిగే అంత మాత్రఫలం కాదని తండ్రిని. ఆ తండ్రికి తెలియదంటే ఏది కూడా లేదు. ఎందుకు మొత్తాడు? మరి ఎందుకు మొత్తాడు? ఆ బిడ్డ ఎందుకు చనిపోయింది? దావీదు యొక్క ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన 7 దినాలు చేసింది. ఎందుకు వినలేదు? ఎందుకు వినలేదంటే పాపము హృదయంలో మరి చేశాడు, పాపం చేశాడు దావీదు గారు. దానికి శిక్ష ఆ బిడ్డ మీదకి వెళ్ళింది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పాపము హృదయంలో ఉంటే మాత్రం ప్రార్థన వినడు. దీన్ని బట్టి అయినా మనం అర్థం చేసుకోవాలి. అందుకే నేను మీ అందరికి చెప్తున్న హెచ్చరిక ఒకటే, హృదయము శుద్ధిగా ఉంచుకొని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ పాటిస్తూ మనము మరి దేవారాత్రము ప్రార్థన చేయాలి. ఆయనకి నచ్చంది ఒకటే, అన్ని భాషల్లో నచ్చంది ఒకటే, పాపం మనసులో ఉంచుకుంటే మాత్రం దావీదుకి పట్టినటువంటి శిక్ష ఎలా పడిందో చూశారుగా.
అందుకని మరి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో, ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎడతెగక చేయాలి. ఖాళీ దొరికినప్పుడు చేసుకో. బైబిల్ ప్రతి దినం చదువుకో, దివరాత్రం చదువుకో, నేర్చుకో, అభ్యసించు, ప్రార్థన చేయు, ఆజ్ఞలన్నీ నెరవేర్చు, ప్రార్థన చేయు. చూసారా, అప్పుడు నీకు దేవుడు నువ్వు మొరపెట్టగా అంటాడండి. 66వ అధ్యాయం కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కటి మాట అంటున్నాడు చూడండి. 60 కీర్తనం 18వ వచనం. జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఉన్నవారు అందరూ, చదువుకున్న వారు అందరూ కూడా బైబిల్ తీసి చూడండి. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా వినకుండా అంట. ఎప్పుడు నా హృదయంలో దావీదు గారు అంటున్నాడండి, నా హృదయంలో నేను పాపాన్ని ఇష్టపడితే, నా హృదయం పాపాన్ని పెడితే, నా హృదయం పాపము ఉంటే ప్రభుకి నేను ప్రార్థన చేసినప్పుడు వినకుండా పోతాడంట. చూసారా, హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసినట్లా ప్రభు నా మనవి వినకపోవును. మనమేమనుకుంటాం, నా ప్రభు నా ప్రార్థన వింటున్నాడు. ఎప్పుడు? హృదయంలో పాపం ఉంటే వింటాడా? ఆలోచించండి. దురాలోచన ఉంటే వింటాడా? దుష్ట లక్షణాలు ఉంటే వింటాడా? దుర్భాష ఉంటే వింటాడా? మనమే మోసపోతున్నాం. విననని ఆయన ప్రభు చెప్తున్నాడు. వినడు. అవన్నీ విడిచిపెట్టు. నా సన్నిధానానికి వచ్చేటప్పుడు పవిత్ర హృదయులై నా సన్నిధానానికి రావాలి. నేను చెప్పింది చేస్తూ నా సన్నిధి రండి. మీరు అసలు కూడా చెప్తున్నాను, మీ ప్రతి అవసరం ఇస్తాను నేను అన్నాడు. అభయుడు. మీ ప్రతి అవసరత నా ఆజ్ఞల చొప్పున మీరు నడిస్తే, నేను చెప్పిందల్లా మీరు అనుసరించి నడిస్తే ప్రతి అవసరత నేను తీరుస్తాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని అని అన్నాడు. మరి అసలు అంత అభయం ఇచ్చినప్పుడు హృదయంలో మనకు పాపం ఎందుకు ఉండాలి? దాన్ని మనం ఎందుకు లక్ష్య పెట్టాలి? దాన్ని మనం ఎందుకు మొయ్యాలి? దానికి ఎందుకు మనం ప్రాణం పోయాలి? దాన్ని ఎందుకు విసర్జించబడతాడు? మన దేవుడి కంటే అది ఎక్కువ మనకి అని ప్రతి మనిషి ఆలోచించుకుంటూ హృదయంలోకి ఎటువంటి దుష్ట లక్షణం ఉంటే తీసి అవసరపడేసి దేవుడి సన్నిధులు యథార్థ హృదయులై, అయ్యా నాకు ఆపద వచ్చింది, ఇదిగో నన్ను కనికరించు తండ్రి అంటే ఆయన తప్ప ఇంకెవరు వింటారు చెప్పండి? వింటాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకో సందర్భం సామెతల గ్రంథము 28 వచ్చిన కూడా చూద్దాం. సామెతల గ్రంథం 28:9 వచ్చిన కూడా, ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. చూసారా, ధర్మశాస్త్రం అంటే వాక్కు, దేవుడి యొక్క మాటలు. దేవుడి మాటలు నీ హృదయంలోకి వెళ్ళనీయకుండా, చెవిని వాక్యములు హృదయంలోకి వెళ్ళనీయకుండా లోపలంతా కూడా చెత్త పెట్టుకొని, లోపలంతా కూడా ఈ లోకమైనటువంటి ఆలోచనలు, తలంపులన్నీ లోపల పెట్టుకొని, హృదయంలో చెవిలో పెట్టుకొని ఈ యొక్క దేవుడి మాటలను వెళ్ళనీయకుండా అవాయిడ్ చేస్తున్నాడు. పట్టించుకోవట్లేదు, ఈ మాటలను పట్టించుకోవట్లేదు. ఇది చేయాలి, ఇది ఇలా ప్రవర్తించాలి, ఈ ఆజ్ఞలు కైకొనాలి, వీటన్నిటిని అనుసరించి నడవాలి, ఇన్ని ఆజ్ఞలు అనుసరించి నడవాలి అని దేవుడు చెప్పినప్పుడు, ధర్మశాస్త్రం చెప్పినప్పుడు మనిషి ఏం చేస్తాడంట? హృదయాన్ని, చెవిని, ఆ మాటలు చెవిలో తొలగించుకుంటున్నాడు. చెవిలో అన్నిటి ఇట్లా వస్తున్నాయా, చెవిని పక్కకు పెట్టుకుంటున్నాడు, అది పక్కకి వెళ్ళిపోతున్నాడు. అట్టి వాడి ప్రార్థన ఏమంటే పనికిరాదని అర్థం. చూసారు, పనికిరాదు. తర్వాత మత్తయి సువార్త కూర్చోండి. మత్తయి సువార్త 6:5 వచ్చింది కూడా.
మరియు మీరు ఉమ్. ప్రార్థన చేయనప్పుడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారుల వలె ఉండకూడదు. ఏమండి, ప్రార్థన చేయొద్దని ఎవరు ప్రపంచంలో ఎవరు చెప్పరు. ఏమండి, ఎప్పుడన్నా మీకు నేను ప్రార్థన చేయొద్దని చెప్పాను? సరే ఆలోచించండి, ఎప్పుడన్నా చెప్పాను మీకు? ప్రార్థన మీరు 11ంటికి వాక్యం మొదలైతే ఇంకా అరగంట ముందు వచ్చి మీరు మోకరించి ప్రార్థన చేసుకోండి, దేవుడికి మీకు మేలు చేస్తారని చెప్పాను కదా? ఎన్నిసార్లు చెప్పాను? చెప్పారా? వచ్చారా? చేశారా? తప్పు ఎవరిదే? అంటే ధర్మశాస్త్రం వినకుండా మీరు చెవిని ఏం చేస్తున్నారు? తొలగించుకుంటున్నారు. అందుకని తప్పు ఒక చావకుడు చెప్పినప్పుడు దాన్ని అనుసరించి మీరు నడవాలి. ఆదివారం పెందరకాడు మీ పనులు ఏమైనా ఉంటే ముగించుకొని చక్కగా దేవుడి సన్నిధికి వచ్చి ఒక అరగంట మోకరించండి, మోకరించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ ప్రార్థనలో మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి వేదనలు ఇవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. మంచి ధైర్యం వచ్చింది, పిరికితనం మనలో ఉన్న పిరికితనం పోయింది. అమ్మయ్య, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అమ్మయ్య నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ఆ ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన దూత నాకు తోడుగా ఉంది, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అయ్యా అని చక్కటి ధైర్యం నీకు వచ్చింది ప్రార్థన చేసుకుంటే. మనం ప్రార్థన చేసుకోకపోతే ఆ ధైర్యం ప్రాప్తి. ప్రార్థనకి ఇచ్చే టైం దొరికిస్తున్నాం, లోకం మాటలకి ఎత్తున్నాం. ఆ లోకం మాటలు మనకి ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి, చివరికి నరకానికి తీసుకుని వెళ్ళిపోద్దు. అందుకని ఈ సమయాన్ని దేవుడికి మన ప్రార్థన గడపాలి, ప్రార్థనకి వినియోగించాలి. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో ఇలాంటి లక్షణాలు, దేవుడికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఉండకూడదు. ఉంటే అదే మళ్ళీ తిరుగుబాటు చేసింది మన మీద. చూద్దాం ఒక మాట. ఇక్కడ ఉన్నాడు మత్తయి సువార్త 6:5 ఏమన్నాడు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారణ వెలగొండకుడి. వేషధారణ అంటే అర్థం ఏంటి చెప్పండి? సరే మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. వేషధారణ అంటే అర్థం ఏంటి? వేషధారణ అంటే అర్థం ఏంటి? హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడతాం, వేషధారణ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత హృదయంలో కొన్ని దేవుడికి వ్యతిరేకమైనటువంటి తలంపులు, ఆలోచనలు పెట్టుకొని బయట నడవడికి మరొక రకంగా నడవటం, ఒకటి దాచుకొని మరొకటి చేయటం, ఒకటి దాచుకొని మరొకటి మాట్లాడటం, ఇదంతా కూడా వేషధారణ అన్నమాట. వద్దంటున్నారు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. మనుషులకు కనబడవలెనని. చూసారా? మనుషులకు కనబడగలనని, సమాజ మందిరంలో మనుషులకు కనబడగలని నువ్వు ప్రార్థన చేయొద్దు. దేవుడికి కనబడగలని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడికి కనపడాలంటే ఏముండకూడదు నీ హృదయంలో? పాపము లేదండి. దేవుడు చెప్తున్నటువంటి మాట అండి. దేవుడికి కనపడాలంటే పాపం హృదయంలో ఉండకూడదు, అదే గుర్తు. మనుషులకు కనపడాలంటే నీ ఇష్టం, నీ ఇష్టం దేవరాత్రం చేయి, మనుషులు కనపడాలని చెయ్యి, మనుషులు మెప్పు కోసం చెయ్యి, ఏమీ ఉపయోగం లేదంటున్నాడు దేవుడు. అందుకని ఇప్పుడు దేవుడు కనపడాలంటే ప్రార్థన ఉండాలి. హృదయంలో పాప లక్ష్య పెట్టకూడదు, వేషధారణ ఉండకూడదు. ఏమంటే లోకాసు వార్తలో ఇద్దరు గుడికి వెళ్తారండి, ఇద్దరు దేవాలయానికి వెళ్తారు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక అతనేమో శుంకరి, ఒక అతను ఎవరు? శుంకరి, ఒక అతను పరిసయ్యుడు. ఒకసారి చూడండి వాళ్ళ విధి విధానం చూడండి జాగ్రత్త. లోకాసు వార్త 18:11-12 వచ్చినారు. పరిసయ్యుడు నిలవబడి దేవా 10వ వచనం నుంచి ఒకసారి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఒకడేమో పరిసయ్యుడు, ఒకడేమో సుంకరి అని అంటున్నాడు. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారు, వీళ్ళిద్దరు దేవాలయానికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. పరిసయ్యుడు నిలవబడి, చూసారు? పరిసయ్యుడు నిలవబడి దేవా చూడండి ఏమంటున్నాడు. ఇదే వేషధారన్నటువంటి ప్రార్థన అంటే. ఏమనంటున్నాడు? పరిసయ్యుడు నిలబడి నేను శౌరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె అయినను ఈ పాపి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పాపం ఒప్పుకోవట్లేదు,
ఉండనందు వాళ్ళ వల్ల నేను ఉంటున్నా, వాళ్ళ వల్ల నేను ఉండలేదని అంటున్నాడు కానీ హృదయంలో పాపం మాత్రం ఉంది. దాన్ని ఒప్పుకొని విడిచిపెడతలేదు. ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థితులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు. ఎవరు? పరిసయ్యుడు. వారానికి ఎన్నిసార్లు ఉంటున్నాడు? 2 మార్లు ఉంటున్నాడంట. మరి ఈ ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఏం చేస్తున్నాడు? మీరు బైబిల్ చదవండి, మీరే వినండి. ఈ అతిశయంతో చేస్తున్నటువంటి ప్రార్థన, ఇదిగో దేవుడికి పాపాలు ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా చేస్తున్నటువంటి ప్రార్థన, వారానికి ఉపవాసం నుండి 2 రోజులు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు అసలు అంగీకరించి తీరాలా లేదా? తీరాలి. కానీ ఏమంటున్నాడు చదవండి మీరు. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ దశంభాగం ఇస్తున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూసారా ఎందుకు ఇవన్నీ ఇస్తున్నాడు? 2 వారానికి 2 మార్లు ఉపవాసం అంటున్నాడు. నేను వాళ్ళ వల్ల ఉండలేదు, నేను వీళ్ళ వల్ల ఉండలేదు, నేను చాలా భక్తిగా ఉంటున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఉంటున్నాడు అని అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి దేవాలయానికి దూరంగా ఉన్నాడంట. దూరంగా, ఎందుకంటే దగ్గరికి రావడానికి కూడా ధైర్యం చాలతలేదు. చూసారా, దేవుడి ఆలయం దగ్గరికి రావడానికి కూడా ధైర్యం చాలగా దూరంగా నిలబడి ఆయన మందిరం తొక్కుతానికి నేను అర్హుడిని కాదు, నేను చెడ్డ పాపిని అని చెప్పి ఒప్పుకొని భయపడుతూ ఆయన వైపు చూడటానికి కూడా గుండె చాలతలేదు అతనికి. ధైర్యం చాలక రొమ్ము పెట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను, చూసారా ఏమన్నాడు? పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు. అదేంటండి ఏమండి? ఈ సుంకరి కంటే, ఈ యొక్క పరిసయ్యుడి కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటండి. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి ఒకసారి. ఇతను అతిశయిస్తున్నాడు. ఇతను వేషధారణ అంటే, వేషధారణ అంటే అర్థం ఏంటి? పాపము హృదయంలో ఉంది, అర్పణ అయితే అర్పిస్తున్నాడు. పాపము హృదయంలో ఉంది, వారానికి 2 సార్లు చేస్తున్నాడు. ఇదే నేను బైబిల్ చెబుతున్నటువంటి, ప్రతి మనిషికి చెబుతున్నటువంటి మంచి సదుద్దేశం ఏంటి? పాపం హృదయంలో ఉండి నువ్వు 2 సార్లు కాదు 50 సార్లు చేసిన విన్నడని వర్షాగ్రంథంలో కూడా రాయించాడు. మరి ఎలా ఉండాలి? తీసివేసుకోవాలి, ఒప్పుకోవాలి. అదే నేను పాపిని అంటున్నాడు, నేను పాపిని, అయ్యా నన్ను క్షమించు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టాడు. చక్కగా దేవుడి కోసం బ్రతుకుతున్నాడు. ఇతని కంటే ఇతను ఎక్కువగా నీతిమంతుడిగా పెంచబడ్డాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అర్థం ఏంటి? నువ్వు ఇచ్చే డబ్బులు కాదు నాకు ఇష్టం అంటున్నాడు. నువ్వు ఇచ్చే డబ్బులు నాకు కాదు ముఖ్యం, నీ హృదయం ముఖ్యం, నీ మనసు ముఖ్యం. నీ మనసులో నాకు వ్యతిరేకమైనది ఏది ఉండగాని నీవు నాకు లక్ష్యం లేవు, నువ్వు నాకు దృష్టిలోకి రావు, నేను నిన్ను అంగీకరించను అని దేవుడు చెబుతున్నాడు అండి. ఈ మాట మీరు నమ్మండి. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే మన పాపాలన్నీ ఒప్పుకుంటూ, దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ, వాటిని విడిచిపెడుతూ దేవుడికి మన ప్రార్థన చేయాలి. అప్పుడు వింటాడు. అలా కాకుండా హృదయంలో పాపం పెట్టుకొని పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుడు ఏదైతే చెప్పాడో వాటన్నిటిని చేయకుండా నువ్వు ఉంటే అది పాపం అయింది. తర్వాత ఇంకో మాట చూద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము. మార్క్స్ వార్త 11వ అధ్యాయం చూడండి త్వరగా. 11వ అధ్యాయము 25వ వచనం. నీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. చూసారా అక్కడ? మీ మీద ఎవరికైనా మీ మీద ఒక విరోధం ఉన్నట్టుగా మీకు అనిపిస్తే మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా అతను ఏమన్నాడు? క్షమించండి అన్నాడు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అలా క్షమించి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? క్షమించి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా లేరా? అయ్యా
అతను ఎప్పుడు చచ్చిపోతాడు, అతను అసలు మన ప్రార్థన కూడా వ్యంగ్యంగా ఉంటాయి. అతను వెళ్ళేటప్పుడు చనిపోవు కాక, ఇట్లా ఉంటాయి కూడా ప్రార్థనలు. మరి మీకు తెలుసో తెలియదు కానీ నేను విన్నా. క్షమించు అనే పదం రాదు ఎక్కువ శాతం. అతను కుటుంబం పాడవును గాక, అతను పాడవును గాక, అతను నాశనం అయిపోవాలయ్యా అని చెప్పి వ్యతిరేక దిశలో ప్రార్థన. దేవుడు ఏమన్నాడు? నీ శత్రువునైనా క్షమించు, నీ శత్రువు కోసం ప్రార్థన చేయి అని దేవుడు చెప్తే, చూసారా, క్షమించినటువంటి ప్రార్థన వినడు. మనం అనుకుంటా వింటాడు అని. అది నేను అనుకున్నా నా భ్రమ అయింది, మీరు అనుకున్నా మీ భ్రమ అవుతుంది. వాక్యమే నిజమైంది. మరొకసారి చూద్దాం, మరొక మాట. యోహాను సువార్త 9:31 వచ్చిన మూడు చూడండి. త్వరగా చదువు ముగించుకున్నాం మనం. యోహాను సువార్త 9:31 వచ్చిన కూడా మనం చూద్దాం. పెరిమంది పెట్టారు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదును. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చూసారా ఉన్నాడు? దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకిస్తాడంట. మరి పాపి ఏంటి ఆలకించడా? ఆలోచించండి. పాపి ఏంటి ఆలకించడా? ఆలకించడు. దైవభక్తుడై ఉండాలి. భక్తి అనగా ఈ లోకంలో ఉన్నటువంటి చెడుతనాన్ని విసర్జించటమే, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని విసర్జించటమే భయభక్తులు అని అర్థం. వీటిని విసర్జించి పాపాన్ని ఒప్పుకొని ఆయన చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారి ప్రార్థన నేను ఆలకిస్తాను అని అంటున్నాడు అండి. ఇది ఇంతవరకు బాగుంది. ఇక హృదయంలో వీటన్నిటిని పెట్టుకొని నువ్వు ఆయన చిత్తం జరిగించకుండా, ఆయన ఇష్టానుసారం నువ్వు జరిగించకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మనవి వినడం చెప్పాడు కదా. వినకపోగా ఇంకేం జరుగుద్దో మీరు వినండి. ఇంకేం జరుగుతుందండి? యెషయా మొదటి అధ్యాయం 15 వచ్చిన చూడండి. ఆయన పాపమును ఇంత మాత్రం వినడం చెప్పేసేది ఒకటన్నమాట. అందుకని మన ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆయన ధర్మశాస్త్రానికి విలువ ఇవ్వాలి, ఆయనకి వాక్యానికి విలువ ఇవ్వాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు ఎలా ఉండాలి? వాటిని తెలిసైనా తెలియకైనా వ్యతిరేకం చేసినటువంటి ఏదైనా సరే ఆయన శరీరం రక్తాన్ని తీసుకునేటప్పుడు నువ్వు మోకరించి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసుకున్నాయి. ఆయనకి వ్యతిరేకంగా నేను ఇలా ప్రార్థన చేశాను, ఇలా పాపం చేశాను, నన్ను క్షమించు, ఇక నేను చేయను అని విడిచిపెట్టి ఒప్పుకొని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటే అప్పుడు నేను క్షమిస్తాడు. అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మీరు ప్రతి ఆదివారం అదే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆదివారం అలాగే చేయాలి. అలాగని ప్రతి ఆదివారం ఇట్లా ఒప్పుకొని చేయమంటున్నాడని వారం అంతా పాపం చేయమని కదా అర్థం. పాపానికి ఇక ముగింపు ఇవ్వాలి. మనం ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. అది హృదయంలోను శరీరకంగాను ఏ విధంగానూ ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఒకవేళ మాటలో కానీ ఆలోచనలో కానీ తలంపులు కానీ ఒకవేళ నువ్వు పొరపాటున ఏదైనా మిస్టేక్ జరిగితే వెంటనే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి విడిచిపెట్టేసి అప్పుడు ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకో. అప్పుడు అది నీకు క్షేమం. ఒకవేళ నువ్వు ప్రార్థన మానకుండా ఉండవంటే, అలాగే చేస్తున్నావంటే ఇంకేమన్నాడు చూడండి. మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక 14 వచ్చిన నుంచి మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు నాకు వ్యతిరేకంగా నడుస్తున్నారు కదా, మీ హృదయంలో పాపం ఉంది కదా, నేను చెప్పింది మీరేం చేయట్లేదు కదా, ప్రతి ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు కదా, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నారు కదా ఇశ్రాయేలులారా. మీరు చేతులు చాపినప్పుడు నేను చూడను, నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ఏడ్చేర్చి ప్రార్థన చేసినను నేను వినను. ఎన్నో ఆయన అంటే వింటాడని నువ్వు నేనంటే సరిపోద్దా? నేను అంటారా వింటాడు చేయను అంటే సరిపోద్దా? వింటాడు. ఎప్పుడు?
ఎప్పుడు వింటాడు? పాపులు మనవి ఆలకింపడు. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తానుసారంగా జరిగించినడలా ఆయన ఆలకించును. ఇది నిజం, అబద్ధం కాదు, ఇది నిజం. తర్వాత కీర్తన గ్రంథం 109:7 కూడా చదువుకున్నాం. కీర్తన గ్రంథము 109 అధ్యాయము 7 కూడా మనం చదువుకున్నాం. ప్రేమ బిడ్డలారా, జాగ్రత్తగా మనసు పెట్టండి. ముగించుకుని 5 నిమిషాలు ముగించేసుకున్నాక వాని ప్రార్థన పాపమగునుగాక అన్నాడండి. ఎవరి ప్రార్థన అండి? ఎవరి ప్రార్థన పాపం అయితే అన్నట్టు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరి ప్రార్థన అయితే? హృదయంలో పాపం పెట్టుకొని దేవుడి చిత్తాన్ని చేయకుండా, దేవుడి అనుసారంగా నడవకుండా ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ఉంటాడో వారి ప్రార్థన పాపం అయిపోయింది అంటున్నాడండి. అందుకని దేవుడు కోరుకుంటుంది మన నుంచి ఒకటే, అయ్యా ఇదిగో పాపాలు నా దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేసి ప్రార్థన చేయండి. మీరు పాపాలు మీలో పెట్టుకొని కానీ మీరు ప్రార్థన చేశారంటే నేను వినను, మీరు ఏడ్చిన వినను, కన్నీరు పెట్టుకున్న వినను. ఇక మీ పాపం ఇంకా ప్రార్థన పాపమై వచ్చిందని చెబుతున్నాడు. పాపం అయిపోయింటున్నాడు, చూసారా? పాపం లేదు. అందుకని మన పాపం విడవాలండి. ఆయనకు ఒక్కటే సత్యం. అన్ని భాషల్లో నచ్చనిది పాపమే ఆయనకి. అన్ని భాషల్లో నచ్చనిది పాపం ఆయనకి. పాపం విడిచిపెట్టి వింటాను అంటున్నాడండి. ఆ మాట చూడండి ఒకసారి. నీతిమంతులు ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడు. మరి సామెతల గ్రంథం 15:29 సామెతల గ్రంథము 15:29 భక్తిహీనులకు యెహోవా దూరిస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూసారా, భక్తిహీనులు అంటే ఎవరు? లోకంలో ఉంటుంటే మాలిన్యవంత హృదయంలో పెట్టుకొని, ఆత్మను హృదయంలో పెట్టుకొని, వాక్యానికి చెవినివ్వక, ధర్మశాస్త్రానికి చెవినివ్వక భక్తిహీనంగా నడుస్తున్నటువంటి వారు. వీళ్ళని ఆయన ఏమన్నాడు? భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడంట. నువ్వు దగ్గర అవుతున్నా కుదరదు. అర్థమవుతుందా? నిద్రపోబాకు, ముగించేసుకున్నాను. భక్తిహీనులకు ఆయన ఏమైపోతున్నాడు? దూరంగా ఉన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? భక్తిహీనుడిగా ఉన్నావు అనుకో, శ్రేయన పురుషుడైనా. భక్తిహీనుడిగా ఉన్నావు అనుకో, భక్తిహీనుడిగా ఉండి దగ్గర కూడా నువ్వు కోరుకున్నావు అనుకో, కుదరదు. ఎందుకంటే ఆయనే దూరం అయిపోతున్నాడు అంటున్నాడు. అయితే నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే, నీతి అనగా దేవుని యొక్క మాట. నీతిని అనుసరించేవాడే నీతిమంతుడు. అంటే దేవుడి మాటను అనుసరించేవాడే నీతిమంతుడు. దేవుని ఆజ్ఞలు తెలుకునేవాడే నీతిమంతుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూసారా, నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తారంటే. పేతురుపత్రిక వచ్చిన ఒక మాట చివరికి, మొదటి పేతురుపత్రిక 3:12 మొదటి పేతురుపత్రిక 3:12 చూద్దాం. ప్రభు కన్నులు చూడండి, జాగ్రత్త వినాలి. పాపులు మనమైతే ఆలకించనని చెప్పాడు. హృదయంలో పాపం లక్ష్యం చేస్తే మాత్రం నేను విననని చెప్పాడు. మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తాడో, ఎవరి వైపు ఆయన చూపు ఉండిద్దో, ఎవరి ప్రార్థన ఆయన వింటాడో చక్కగా చెప్తున్నాడండి ప్రభు. అందుకే నేను అంటాను, దేవారాత్రం గ్రంథాన్ని పరిశీలించండి, దేవారాత్రం గ్రంథాన్ని చదవండి. దేవుడి మనసులో ఉన్నదంతా మీకు అర్థమైపోద్ది. మీరు చదవకపోతే మాత్రం బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. అందులో సత్యం అసలు మీకు అందుకోవడం. చూడండి ఏమన్నాడు ఇక్కడ, చదవండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. కీడంటే పాపం చేయవారికి విరోధంగా ఉన్నది. అదే ఆయన చిత్తం చొప్పున చేయవారికి ఆయన వారి వైపే చూస్తాడు. వాళ్ళ ప్రార్థనే వింటాడు. వాళ్ళు చెప్పిందల్లా చేస్తాడు. ఏదో చెప్పింది చేశాడు, పౌలు చెప్పింది చేశాడు, పేతురు గారు చెప్పింది చేశాడు. నువ్వు నేను చెప్పింది ప్రభు వినాలి, చేయాలి అంటే ఖచ్చితంగా మీ హృదయంలో పాపం ఉండకూడదండి. ఏమండి, మరి నినివే పట్టణస్తులు ఉన్నారు కదా. నినివే పట్టణస్తులు మరి యోనా గ్రంథంలో 1:1 మీరు చూడగలిగితే, యోనాని నినివే పట్టణానికి వెళ్ళి
వారికి దుర్గతి పట్టణం చెప్పు, 40 రోజుల్లో సర్వనాశనం చేస్తాను ఆ పట్టణాన్ని నుంచి చెప్పు అని ప్రకటన చేయమని చెబుతాడు. వెళ్తాడు, వెళ్ళి ఆ పట్టణానికి ప్రకటన చేస్తాడు. ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇది మనం అందరం చేయాలి, నాశనం చేస్తానని చెప్పాడు, ఆ పట్టణాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాజు మొదలుకొని రాజు గద్దె వచ్చి రాజు, సామాన్యులు, స్త్రీలు, పురుషులు మొత్తం మరి పశువులతో సహా మరి గోని పట్ట కట్టుకొని బూడిదలో ఉండి ఉపవాసం సాటించి వారు చేస్తున్న క్రియలన్నిటినీ విడిచిపెట్టేసి పశ్చాత్తాప్తులై మరి ప్రార్థన చేస్తారు దేవుడికి. అయ్యా అయ్యా మేము పాపలు క్షమించు, మేము చేసిన పాపాలు ఇవి, వాటిని విడిచిపెట్టేస్తున్నాం ప్రభువా అని పశ్చాత్తాప్తుగా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు పశ్చాత్తాపం గలవాడై అవుతాడండి. ఆయన కూడా పశ్చాత్తాపడతాడు. అయ్యో నేను నన్ను విడిచిపెట్టారు కదా, వీళ్ళ పాపాలను విడిచిపెట్టారు కదా, వదిలేశారు కదా, ఇక నేను చంపకూడదు అని చెప్పి పశ్చాత్తాపుడే వెనుక అడుగేస్తాడు దేవుడు. లేదంటే ఆ నినివే పట్టణాన్ని సర్వనాశనం చేసేవాడు దేవుడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? పాపం దేవుడికి నచ్చదు. పాపం అంటే ప్రార్థన వినడు, ఏమైపోద్ది ప్రార్థన. ఇంకా మన మీద కీడులు అనేక మంది కీడులు వస్తాయి, దేవుడు తీర్పు వచ్చింది, దేవుడు ఒకరితో వచ్చింది. వీటన్నిటిని మనం విడిచిపెట్టి ఆ సల్లని దైవమయుడికి పాపం విడిచిపెట్టి మరి ప్రార్థన చేద్దాం, ఎల్లప్పుడూ చేద్దాం, ప్రతి స్థలమందు ప్రార్థన చేద్దాం. ప్రార్థన విన్నపములు దేవుడికి సమర్పిద్దాం, భక్తితోనూ భయభక్తులతోనూ ప్రార్థన చేద్దాం. ఇంకో విషయాన్ని కూడా మీరు గమనించండి, భయభక్తులు లేకుండా కానీ మనం ప్రార్థన చేస్తే మాత్రం వినడు, దేవుడు పాపలు మనవి ఆలకించడు. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు మరి మనిషిలో ఉండకూడనటువంటి లక్షణాలు మీకు నేను చెప్పాను, అవే పాపపు లక్షణాలు. అవి ఉండకుండా మనం ఎల్లవేళగా ప్రభువుకి ప్రార్థన చేద్దాం, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. దయచేసి అందరూ కూడా మరి మోకరించగలిగిన వారు అందరూ కూడా మోకరించండి.